కష్టాలను దహించే భోగి మంటలు, భోగాలను అందించే భోగి పళ్ళు, ధాన్యపు రాసులతో నిండిన గదులు, ముంగిళ్ళలో అందమైన రంగవల్లులు, కీర్తనలు పాడే హరిదాసులు, నింగిని తాకే పతంగులు, చిందులు వేసే బసవన్నలు, అలరించే పల్లె సోయగాలు ఇవన్నీ కలిపితేనే అదే భోగి భోగ భాగ్యాలు. తెలుగు రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు. వివరాల్లోకి వెళితే తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. మరోవైపు ఉదయాన్నే భక్తులు ఆలయాలకు తరలి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సంక్రాంతి కోసం నగరవాసులు స్వగ్రామాలకు రావడంతో సందడి నెలకొంది. హరిదాసులతో పాటు అలంకరించిన బసవన్నలు ఇంటింటికి వెళుతున్నాయి. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను చంద్రబాబు, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. ఈ ముగ్గుల పోటీలో 126 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో భాగంగా రంగవల్లులు తీర్చిదిద్దిన వారందరికీ 10,116 చొప్పున కానుక ఇస్తున్నట్లు చెప్పారు. అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. పిల్లలకు నిర్వహించిన వివిధ రకాల పోటీలను చంద్రబాబు తిలకించారు. నారావారిపల్లెలో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణ సహా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కాదు, ఇక్కడ 126 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాకపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను ముందర ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి 10,116 వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను. ఎందుకంటే డబ్బు విలువ కడుతున్నామని కాదు, వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరిగి నేను అందుకే ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను. సో అందరికీ మరొక్కసారి ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నమస్కారం.
తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో గత 6 రోజులుగా అంగరంగ వైభవంగా సాగిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. చివరి రోజు జరిగిన సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లు హోరెత్తాయి. ఫైనల్ మ్యాచ్లో నరసింహ సీసీ ఫ్యాక్టరీ సీసీ జట్లు తలపడగా నరసింహ సీసీ జట్టు అద్భుత విజయం సాధించింది. మొదటిగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఫ్యాక్టరీ సీసీ నరసింహ సీసీ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించింది. బ్యాటింగ్కు దిగిన నరసింహ సీసీ జట్టు 12 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. అనంతరం 99 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఫ్యాక్టరీ సీసీ జట్టు 7 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేయడంతో 32 పరుగులతో విజయం సాధించి తాడేపల్లి సూపర్ లీగ్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచింది. చెల్లపల్లి శ్రీనివాసరావు గారిని, ఉండవల్లి గ్రామాధ్యక్షుడు రాజా రమేష్ గారు, శెట్టి వాసు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. కొల్లు శేషు గారు, ప్రైజ్ మనీ రూపాయలు ఫస్ట్ ప్రైజ్. కొల్లు శేషు గారిని కూడా, కొల్లు శేషు గారు, క్లీన్ చేస్తున్న మన పారిశుద్ధ్య కార్మికులు ఈ సందర్భంగా రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి, ఏపీఎంఎస్ జేడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావులు మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి అని అన్నారు. యువతను క్రీడారంగంలో ప్రోత్సహించే విధంగా కూటమి ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నియోజకవర్గం స్థాయిలో ఇంత విజయవంతంగా తాడేపల్లి సూపర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన జొన్న రాజేష్, గాదే వినయ్లను ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా యువ నాయకులు రాజకీయాల్లో మరింతగా రాణించి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని తదితరులు పాల్గొన్నారు. ఏదైతే లోకేష్ గారు ఇక్కడ ఆశించారో మంగళగిరిలో ఒక మంచి ప్రభుత్వం మనం రావాలి, మంచి పరిపాలన అందించాలి, ఒక ప్రజలకి అలాగే యువతకి మంచి భవిష్యత్తు అందించాలి అనే ఒక నినాదంతో ఆ రోజున ఒక భారీ మెజార్టీతో గెలిచారు. దానికి అనుగుణంగా ఈ రోజున ఇక్కడ ఉండవల్లో ఇంత పెద్ద ఎత్తున యువతకు ప్రోత్సాహకరంగా క్రికెట్ లీగ్ మ్యాచ్లు ఒక దాదాపు 6 రోజులు చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక 2 రోజుల ముందరే పండగ వచ్చేసినంత ఇదిగా ఈ రోజున ఉండవల్లో జరగడం, దీనికి పెద్దలు చీఫ్ గెస్ట్గా శ్రీ ఉండవల్లి శ్రీదేవి గారు, మాది కార్పొరేషన్ చైర్మన్ వారి రావటం, అలాగే మా నాయకులంతా పాల్గొనడం, ఏదైతే లోకేష్ గారు ఒక ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయో మంగళగిరిని తన భవిష్యత్తుకి తోడుగా మంగళగిరి భవిష్యత్తును కూడా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దామని చెప్పి ఆ రోజు ఎలక్షన్స్లో మేము కలిసి పనిచేశాము. దానికి అనుగుణంగానే ఈ రోజున మా ఉదయం కూడా మంగళగిరి క్రికెట్ లీగ్ అని చెప్పి ఒక భారీ ఎత్తున, అంటే నేషనల్ లెవెల్లో అనే ఒక తీసుకెళ్లే విధంగా మంగళగిరి క్రికెట్ స్టేడియం దాదాపు 9 సంవత్సరాల నుంచి ఆగిపోయిన క్రమంలో దాంట్లో క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఉండవల్లి గ్రామంలో తాడేపల్లి సూపర్ లీగ్ ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో విజేతలందరూ కూడా ఈరోజు మరి మనందరం కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఈ యొక్క ఆటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని ఈరోజు లోకేష్ గారు కూడా మనందరికీ చెప్పారు. మంగళగిరి కూడా సూపర్ లీగ్ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. ఆటలు ఆడటం వల్ల మనకి శరీర కండరాలు అయితేంటి, మనసు, తర్వాత మనలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటీస్, షుగర్, తర్వాత గుండె నాళాలు ఏవైతే ఉన్నాయో బ్లాక్స్ అవి తొలగి, తర్వాత మనలో ఉన్న అలసటిని, దట్ యాంగ్జైటీ, ఆతృత ఏమైనా ఉంటే అది తగ్గించి, జనరల్గా ఇప్పుడు ఏంటంటే అందరూ జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. దానివల్ల ఎక్కువ ఒబేసిటీ, అంటే లావ్ అవటం, కౌచ్ పొటాటోలాగా కూర్చొనే పని చేసుకోవడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా 30 years 50 yearsలోనే అందరూ కూడా హార్ట్ అటాక్స్ రావటం, క్యాన్సర్స్ రావటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. యాజ్ అ డాక్టర్గా నేను అడ్వైస్ చేస్తున్నానంటే ప్రతి వాళ్ళు కూడా కనీసము రోజుకి 45 minutes వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. సైక్లింగ్ ఆర్ అట్లీస్ట్ వాకింగ్ ఆర్ రన్నింగ్. ఇఫ్ యూ కెన్ డూ రన్నింగ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. రన్నింగ్ చేసి కనీసం
వారానికి 5 రోజులన్నా చేసి 2 days యూ కెన్ చీట్ మీల్లా కూడా ఉంటుంది. కనుక ఏంటంటే ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళకి ఈ యొక్క రోగాలు దూరంగా ఉంటాయి, అంతేకాకుండా మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఈరోజు ఒక క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏమైనా దివి నుంచి దిగిపడలేదు భూమికి, వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గల్లీల నుంచి వాళ్ళు క్రికెట్ ప్రాక్టీస్ చేసుకొని పెద్ద స్థానానికి వచ్చిన వాళ్ళే. కనుక ప్రతి వాళ్ళు కూడా నిదర్శనం, నేమ్ ఫేమ్ కూడా ఈ యొక్క ఆటల్లో ఫాలో అవుతుంది. కనుక ప్రతి వాళ్ళు కష్టపడాలి, బాగా చదవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఈ ఆడుదా ఆంధ్ర అని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఈరోజు అందరితో ఆడుకున్నాడు ఆయన. సో 100 కోట్లు నష్టం చేశారు. ఈరోజు అలా కాకుండా నిజంగా ఆడుతున్నామని ఈరోజు యువత నిరూపించారు. ఈరోజు ఇంత గొప్పగా మరి వీళ్ళందరూ పాల్గొని 20 టీమ్స్ కూడా పాల్గొని మరి వాళ్ళందరికీ యొక్క స్పిరిట్ ఎంత బాగుందంటే అది కాంపిటేటివ్ స్పిరిట్. ఈరోజు ఫెయిల్ అయినా కానీ సూసైడ్ టెండెన్సీ అని చనిపోవాలి అలాంటివి లేకుండా వాళ్ళకి ఈ ఆడటం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో వాళ్ళు మరింత పటిష్టం ఉండి ఫెయిల్యూర్ నుంచి సక్సెస్కి, అంటే ఇప్పుడు మీరు కనుక లోకేష్ గారిని చూస్తే ఇక్కడ మంగళగిరిలో ఓడిపోయారు కానీ ఆయన వదలలేదు. సో ఫెయిల్యూర్స్. పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ నినాదం, విధానం, లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ సంక్రాంతి సందర్భంగా పేదల జీవితాన్ని మార్చే P4 ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం కార్యక్రమం ద్వారా ఆరోగ్య, ఆనందం, అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ సాధనకు నేను సైతం అని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలనే P4 లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో ఈ లక్ష్యాన్ని చేరుకుందామని, జన్మభూమి స్ఫూర్తితో భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రజలు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుల్ని కోరారు. చిన్నమండం మండలం వండాది గ్రామం ఎర్రగాంట్ల వాండ్లపల్లెలోని 2 గోశాలలు, 2 బోర్ మోటార్లను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా వండాది గ్రామంలో అధిక నీటి సమస్య ఉండటంతో నూతన బోర్ వేసి మోటార్ బిగించి గ్రామానికి నీటి సరఫరా చేయడం జరిగిందన్నారు. దీంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి RWS అధికారులు నీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి తగు చర్యలు చేపట్టాలన్నారు. ఫోటో మళ్ళీ వాళ్ళకి ఓకే సార్. బిందె నిండిపోతుంది.
ఏలూరు జిల్లా నూజివీడ్లోని మంత్రి పార్థసారథి తమను పట్టించుకోవటం లేదని చాట్రాయి మండలం నరసింహారావు పాలెంలోని 300 మంది తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడికి రాజీనామా చేశారు. పార్టీలో 30 సంవత్సరాలుగా కష్టపడిన తమను కాదని వైసీపీ పార్టీ నుండి వచ్చిన వ్యక్తులను మంత్రి పార్థసారథి అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. సొసైటీ అధ్యక్షులుగా వైసీపీ పార్టీ నుండి గత ఎన్నికల్లో టీడీపీలోకి వచ్చిన దుర్గా అనే వ్యక్తికి పదవి ఇస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పార్టీలో ఎన్నో ఒడిదిడుకులు ఎదుర్కొని కేసులు పట్టించుకొని నియోజకవర్గంలోని చాట్రాయి మండలంలో మొదటిసారిగా మెజారిటీ ఇచ్చి మంత్రి పార్థసారథిని గెలిపించుకున్నామని, కానీ అస్సలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఈ ఎలక్షన్ గురించి శారద గారి దగ్గరికి వెళ్ళాం. విజయవాడ పార్టీ ఆఫీస్కి వెళ్తే శారద గారు ఏ ఊరు అని అడిగారు, కానీ ఏంటి పని అని అడగల. ఏ ఊరు మీది అని అడిగారు. అడిగితే మాది పలానా నర్సిరాపాలెం అండి అన్నాం. అంటే ఏంటి పని అన్నారు. ఇట్లా సొసైటీ ఎలక్షన్ గురించి వచ్చాం మేము. మీరు బీసీకి దుర్గాకి నిన్నగాక మొన్న వచ్చిన ఆయనకి మీరు పార్టీ ప్రెసిడెంట్ గట్ట పెడుతున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? మేము 40 సంవత్సరాల నుంచి మేము పార్టీలో కొనసాగుతున్నాం. పార్టీలో కొనసాగుతుంటే మమ్మల్ని పట్టించుకోవడం, మమ్మల్ని ఆలోచించకుండా మీరు దుర్గాకి ఇవ్వడం ఏంటి, నిన్న కాక మొన్న వచ్చిన క్యాండిడేట్కి ఇవ్వడం ఏంటి, వైసీపీ నుంచి వచ్చిన క్యాండిడేట్కి అని అడిగాం. అడిగితే అది మేము చెప్పేది కదయ్యా, పైనుంచి వచ్చింది, అది రిజర్వేషను అని అన్నారు. పరిశీలిస్తామన్నారు. పరిశీలించకుండా ఇలా కట్టా దుర్గా గారికి కొలుసు పార్థసారథి గారు సొసైటీ ప్రెసిడెంట్ ని కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము 40 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం, దెబ్బలు తిన్నాం, దెబ్బలాటలు చేసినాం. వడ్డే సోనాద్రేశ్వరరావు గారు ఎంపీ చేసినప్పుడు దెబ్బలాటలు కూడా జరిగినాయి మా వాళ్ళు. మేమందరం బయలుదేరి కేసులలో తిరిగినాం 6 నెలలు. అది అన్నీ పట్టించుకోండి. మీరు ఎవరు అని అడిగారంటే ఇంకెక్కడుంది మాకు గుర్తింపు అని మాకు బాధగా ఉంది. అది దానివల్ల అందరం కలిసి సుమారుగా ఒక 400-300 పైన ముకుమ్మడిగా రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నాము. దీన్ని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మాకు అనుకూలంగా చేయమని ప్రార్థిస్తున్నాము. పార్టీ తరఫున, గ్రామ పార్టీ తరఫున 200-300 మంది కార్యకర్తలు రాజీనామా చేయడానికి సిద్ధపడి చేశాము. దీనికి కారణం బట్టు లక్ష్మణరావు గారు, శారద గారు. పార్టీ అధిష్టానం ఈ రోజైనా మమ్మల్ని చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ దీని గురించి స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము. మీకు శారద గారి మీద అంత వ్యతిరేకత రావడం కారణం ఏంటండి? ఆయన విధానాలు మీకు నచ్చట్లేదా? మమ్మల్ని ఇక్కడ నరసరావుపాలెంలో సీనియర్ నాయకులు కానీ ఎవరిని పట్టించుకోకుండా, కనుక్కోకుండా పదలో వేరే వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి అంటగడుతున్నారు. ఏం పదవులండి? సొసైటీ అండి. నరసరావుపాలెం సొసైటీలో మాకు నరసరావుపాలెం గ్రామ కమిటీ వేసుకొని చింతల మోహన్ రెడ్డి అనే వ్యక్తికి నిర్ణయించాము. కాదు అని నిన్నగాక మొన్న వచ్చిన పార్టీకి దుర్గాని దానికి అతనికి ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకాంక్షించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాల క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి మంటను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెడు ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం వచ్చిందనడానికి ఈ భోగి పండుగ నిదర్శనమన్నారు. लक्ष्मी सुनीतनामदेश्च सत्यदेवतानामदेश्च सत्यदीक्षितानामदेश्च गोपरा देवता प्रीत्यर्थम गोपूजां करिष्ये जातवेदो ममावः याजामि
जातवेदो लक्ष्मीमवदानमे यस्याङ्गमिन्द्रयङ्गामस्वामस्वं पुरुषाणः आसनं समर्पयामि पादयो पाचं समर्पयामि चन्द्रां प्रभासां यस्यात्मगन्धे श्रीलोके देवकृष्णानुजानाः తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి అని మంత్రి కోలుసు పార్థసారథి పేర్కొన్నారు. చాట్రాయి మండలం కొత్తగూడెం గ్రామంలోని సంక్రాంతి సంబరాలు రంగరంగ వైభవంగా మంత్రి కోలుసు పార్థసారథి సతీమణి కమలాక్షితో కలిసి శ్రీరామ మందిరంలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దంపతులు భోగి మంటలు వెలిగించి ఎంతో ఉత్సాహంతో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. గంగిరెద్దుల విన్యాసాలు, ముగ్గుల పోటీలు తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంవత్సరం మొట్టమొదటిగా వచ్చే పండుగ సంక్రాంతి అని, ఇది రైతుల పండుగ అన్నారు. సాంప్రదాయాలు, ఆచారాలు మన దేశ సంపదని, వాటిని గుర్తు చేసేదే ఈ సంక్రాంతి పండుగ అని పేర్కొన్నారు. సూర్య భగవానుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అందరి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. సాంప్రదాయాల గురించి చదువుకుంటారు కానీ ఆచరించడం అనేది చాలా కష్టం. ఈ మధ్య సాంప్రదాయాల మీద ఇంట్రెస్ట్ కూడా చాలా తగ్గిపోతూ ఉంది. అందరూ కూడా కోడి పందాలు, అసలు రోడ్లమ్మటి వెళ్తుంటే చేసే అరేంజ్మెంట్స్ వాటిని చూస్తుంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో, ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారో, అసలు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో అంత బడ్జెట్ అయిపోయేటట్టుంది కోడి పందాలకి. సో వాటన్నిటికీ దూరంగా ఉండి ఈ గ్రామం నుంచి బయటికి వెళ్ళి భగవంతుడి ఆశీస్సులతో సెటిల్ అయ్యి వాళ్ళంతా మళ్ళీ ఈ ఊరికి వచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మంత్రిగా కూడా అయ్యాను. తప్పకోకుండా నాకు లభించిన ఈ అవకాశాలన్నింటినీ కూడా నేను మన నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పేసి గత 5 ఏళ్లలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడలోని కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ఎన్డీఏ కూటమి నాయకులు, కుటుంబ సభ్యుల సమక్షంలో భోగి మంటలు వెలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పెంచిన పెన్షన్తో పాటు అన్న క్యాంటీన్లు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని తెలిపారు. People of Andhra Pradesh from various states and from various countries have come here to celebrate Sankranti celebration. They have suffered loss from last 5 years without celebrating the Sankranti. So we can see the people coming from Hyderabad. They have travelled around 13 to 14 hours to reach Vijayawada to celebrate Sankranti along with their families. We have seen the festival mood throughout the state from past 3 days, and next 4 days it is going to be the festive mood. So all the works are going to be stagnated and the festive mood of the people. So government, NDA government, which came into power under the leadership of our Honorable Chief Minister Chandrababu Naidu, wants to see people to celebrate more festivals irrespective of religious. All the festivals are being celebrated by the people of Andhra Pradesh. We can see in Sankranti celebrations, most of the Muslim community and Christian community are also celebrating. This is a federal, we can see the federal spirit in this. So I congratulate all the people of Andhra Pradesh, and also I wish happy Sankranti to the people of Andhra Pradesh and as well as the media.
తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను సంక్రాంతి పండుగ ప్రతిబింబిస్తుందని కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొని భోగి మంటలను వెలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. సంక్రాంతి పండుగ పిల్లలు, రైతులు, మహిళలు సంతోషంగా జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. కాగా వెంప గ్రామంలో జరిగిన భోగి పండుగ వేడుకల్లో పలువురు సినీ నటులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రిగా నా తొలి సంక్రాంతి భోగి మంటను వెంప గ్రామంలో ప్రారంభించడం జరిగింది. సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి పండుగ. సంక్రాంతి గ్రామీణ వాతావరణంలో జరిగేటటువంటి పండుగ. సంక్రాంతికి రైతులకు సంబంధించినటువంటి పండుగ, మహిళలకు సంబంధించినటువంటి పండుగ. వివిధ క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా మహిళలకు ముగ్గులు పోటీలు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువు, వాలీబాల్ పోటీలు, క్రికెట్ పోటీలు, కబడ్డీ పోటీలు. ఇది సాంప్రదాయం, సంస్కృతి. ఈ సంస్కృతి నిలబడాలా. ఇప్పుడున్నటువంటి పిల్లలు ఏవైతే ఉన్నారో భవిష్యత్ తరాలు, వారికి పండుగల యొక్క ప్రాధాన్యత మనం తెలియజెప్పాలంటే ఈ విధంగా బహిరంగంగా పండుగలు నిర్వహించినటువంటి మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని నేనైతే నమ్ముతాను. భవిష్యత్ తరాలు చైతన్యవంతులు కావాలి అంటే ఈ విధంగా పండుగలు గ్రామాల్లో అందరూ కలిపి నిర్వహించడం ద్వారా సాధ్యమవుతుంది. మరి సంక్రాంతి వేడుకలు పెద్ద ఎత్తున వెంప గ్రామంలో దిగ్విజయంగా నిర్వహించాలని ఈ గ్రామస్తులందరూ ఈ విధంగా ఎంత ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ సిరులు కురిపించే సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రజలందరికీ భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. తెనాలి మండలంలోని పెదవరాపూరులోని ముందస్తు సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ భోగి మంటలను వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతుల ఇంట ఈ సంవత్సరం సంక్రాంతి శోభ మరింత పరిడవిల్లుతోందని చెప్పారు. సాగు పూర్తి చేసుకున్న తర్వాత రైతాంగానికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరలకే సేకరించామన్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో మన సంస్కృతి, మనందరం కూడా పెద్దల్ని గౌరవించుకొని, మన రైతాంగాన్ని గౌరవించుకొని, వాళ్ళు పడిన శ్రమ గుర్తించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం నిజంగా అదృష్టవంతులుగా మనం భావించుకోవాలి. ఈ రోజున ప్రతి ఏటా చేసేటట్టు చక్కగా భోగి మంటలు ఏర్పాటు చేసుకుని మిత్రులందరితోటి ఈరోజు పెదరావులో ఈ కార్యక్రమం చేసుకున్నాం. మన భవిష్యత్తుకి ఎప్పుడు కూడా మంచి జరగాలని ఈ భోగి మంటల ద్వారా ఇంకా మనం మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి మేలు చేసే విధంగా, రైతాంగానికి ప్రత్యేకంగా మన కూటమి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా ఒక చిరునవ్వు నింపే విధంగా సంక్రాంతి పండుగని ఎల్లప్పుడూ మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వార్తలు సమాప్తం. నమస్కారం.